తెలంగాణలో ఫామ్ హౌస్ పాలిటిక్స్ పీక్స్ కు చేరాయి. కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డితో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అన్న రేవంత్ వ్యాఖ్యలపై రాజకీయ రచ్చ నడుస్తోంది. సీఎం వ్యాఖ్యలకు కేవీపీ స్పందించారు. తన కట్టడాలు నిబంధనలకు విరుద్ధంగా ఉంటే సొంత ఖర్చులతో కూల్చేస్తానంటూ రేవంత్కి లేఖ రాశారు కేవీపీ. సీఎం ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, అసలు తమ ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో చూపించాలంటూ సబితా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటు బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి ఖండించారు. తన ఫామ్ హౌస్ల నిబంధనల ప్రకారమే ఉందన్నారు. అది అక్రమ నిర్మాణమని కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఆధారాలతో వస్తే అందరం కలిసే కూల్చుదామన్నారు మహేందర్ రెడ్డి. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. ప్రభాకర్, హాట్ గా ఉన్నటువంటి ఈ ఫామ్ హౌస్ పాలిటిక్స్ కి సంబంధించి ఎలాంటి టర్న్ తీసుకోబోతోంది? తెలంగాణలో ప్రస్తుతం ఇది ఒక ట్రెండింగ్ టాపిక్ అనే చెప్పొచ్చు. ఫామ్ హౌస్ పాలిటిక్స్ అక్కడ మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి మొదలు పెడితే ముఖ్యమంత్రి స్థాయి వరకు ఇదే చర్చ కంటిన్యూ అవుతుంది. నిన్న డిజిటల్ కార్డుల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చాలా కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఫామ్ హౌస్లు నిర్మించుకొని ఉన్న కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి ఫామ్ హౌస్లు కూల్చాలా వద్దా అంటూ వేదిక పైన నుంచే జనాల్ని అడిగిన పరిస్థితి. దాంట్లో భాగంగానే ఒక కీలకమైన వ్యాఖ్యను కూడా రేవంత్ రెడ్డి చేశారు. అక్కడ ఫామ్ హౌస్లు అక్రమంగా కట్టుకున్న వాళ్ళందరూ కూడా తమ డ్రైనేజ్ అండ్ సీవరేజ్ను ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్లోకి వదిలేస్తున్నారు. దాన్ని హైదరాబాద్ ప్రజలు తాగాలా, ఆ నీటిని హైదరాబాద్ ప్రజలు తాగుతూ బ్రతకాలా అంటూ ముఖ్యమంత్రి ప్రశ్నించారు. సో దీనికి కౌంటర్గానే అక్కడ ముఖ్యమంత్రి నిన్న ఎవరిదైతే పేర్లు ప్రస్తావించారో కేటీఆర్, అట్లాగే హరీష్ రావు, కేవీపీ రామచంద్రరావు, సబితా ఇంద్రారెడ్డి, దీంట్లో ఇద్దరు కూడా ఈరోజు స్పందించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు సబితా ఇంద్రారెడ్డి ట్వీట్ చేశారు. తనకు తన కొడుకు కట్టిస్తున్న ఇల్లు తప్ప మిగతా 3 ఫామ్ హౌస్లు ఎక్కడున్నాయో సీఎం రేవంత్ రెడ్డి చెప్పాలి. ఆ 3 ఫామ్ హౌస్లకు ఎక్కడున్నాయో చెప్తే నేనే వస్తాను అంటూ కూడా సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తనకు ఆత్మగౌరవం కన్నా మించిన ఆస్తి మరొకటి లేదంటూ కూడా ట్వీట్లో ప్రస్తావించారు. అట్లాగే కేవీపీ రామచంద్రరావు బహిరంగ లేఖ సీఎంకు రాశారు. దాంట్లో చాలా స్పష్టంగా చెప్పారు, తనకు కనుక తన ఫామ్ హౌస్ ఎక్కడైతే ఉందో అక్కడ నిబంధనలకు విరుద్ధంగా ఎఫ్టీఎల్లో కానీ బఫర్ జోన్లో ఉన్నట్టు కానీ తేలితే తన సొంత ఖర్చులతో తానే ఆ ఫామ్ హౌస్ను డిమాలిష్ చేయడానికి రెడీగా ఉన్నా అంటూ లేఖలో ప్రస్తావించారు. సో ఇక అటు బీఆర్ఎస్ నేతలు ముందు నుంచి కూడా చెప్తా ఉన్నారు, హైడ్రా తన యాక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి కూడా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ నేతల ఫామ్ హౌస్లు చాలా వరకు వివేక్ కానీ, పట్నం మహేందర్ రెడ్డి కానీ, మిగతా నేతల పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఫామ్ హౌస్లు అన్నీ కూడా ఎఫ్టీఎల్ పరిధిలో బఫర్ జోన్లో ఉన్నాయి, వాటిని ఎందుకు కూల్చడం లేదు అని. సో దీనికి ఈరోజు పట్నం మహేందర్ రెడ్డి ఆన్సర్ చేశారు. తన ఫామ్ హౌస్ నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడా లేదు అని, ఒకవేళ కనుక నిబంధనలకు విరుద్ధంగా ఉంది అని తేలితే తాను కూడా కూల్చడానికి రెడీగా ఉన్నానంటూ పట్నం మహేందర్ రెడ్డి చెప్పారు. సో ఇది 1-on-1గా రోజుకు ఫైట్ పెరుగుతూ పోతుందని చెప్పాలి. థ్యాంక్ యూ ప్రభాకర్.